కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక్కరో ఇద్దరో కాదు, అక్షరాల 19 మంది ఆయుష్ తీసింది. వేమూరి వారి కావేరీ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న బైక్ ని ఢీకొట్టింది. వేగంగా బస్సు ఢీకొట్టడంతో స్కూటర్ పూర్తిగా బస్సు కిందికి వెళ్లింది. రోడ్డుకి స్కూటర్ కి మధ్య రాపిడితో వచ్చిన నిప్పురవ్వల కారణంగా పెట్రోల్ ట్యాంకు అంటుకుని బస్సు అగ్నికీలలో చిక్కుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ దుర్ఘటనలో స్కూటర్ నడుపుతున్న వ్యక్తితో సహా మొత్తం 19 మంది ప్రయాణికులు నిట్ట నిలువునా కాలి బూడిదయ్యారు. తెల్లవారుజామున అంతా గాఢనిద్రలో మునిగిపోయిన వేళ ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు లగేజ్ క్యాబిన్లో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లు పేలడం కూడా ఈ ప్రమాద తీవ్రతను పెంచినట్టు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో 2 డ్రైవర్లు, 44 ప్రయాణికులతో సహా మొత్తం 46 మంది ప్రయాణిస్తున్నారు. బస్ ఎమర్జెన్సీ విండో అద్దాలు పగలగొట్టుకుని 27 మంది బయటపడ్డారు. స్వల్ప గాయాలతో ప్రాణాలను దక్కించుకున్నారు. నిద్రలోనే మృత్యువు ఒడికి చేరుకున్నారు. కొందరు నిద్రలో నుంచి మేల్కొన్నా ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే మృత్యువు కబళించింది. మరికొందరికి మెలకువ వచ్చినా అప్పటికే పూర్తిగా మంటలు వ్యాపించడంతో బస్సు తలుపులు మూసుకుపోయాయి. తప్పించుకునే అవకాశం లేక అగ్నికీళ్లలో బుగ్గైపోయారు. మరికొందరు దట్టమైన పొగకు ఊపిరాడక స్పృహ కోల్పోయి మృత్యువాత పడ్డారు. తమ వారి కోసం శవాల మధ్య వెతుకులాట. జీవితమే ఒక విధి ఆడిన వింత నాటకంలా చుట్టూ విషాదం. ఎటు చూస్తే అటు రోదనలు. గుర్తించడానికి కూడా వీలులేనంతగా దగ్ధమైన బస్సులోని ప్రయాణికుల శరీరాలు. కనీసం దహన సంస్కారాలకు సైతం నోచుకోని విధంగా పూర్తిగా దగ్ధమైన కాయాలు. కర్నూలు ఆసుపత్రుల్లో ఆత్మీయులను కోల్పోయిన వారి కంటతడి పెట్టిస్తున్నాయి. వేమూరి కావేరీ బస్సు ప్రమాద ఘటనలు ఎన్నో కుటుంబాల్లో దీపమారిపోయింది. వారందరి జీవితాల్లో ఇదే ఆఖరి దీపావళయ్యింది. ఒక కుటుంబం మొత్తం మృత్యువాత పడింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిది ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ. మరొకరిది కన్నబిడ్డను కడసారి చూసుకుని కన్నుమూసిన దయనీయ ఘటన. పండుగ కోసం వచ్చి కానరాని లోకాలకు వెళ్లిన మరో యువతి. బస్సు మిస్ అయి కావేరీ బస్ ఎక్కిన మరో యువకుడు జీవితాన్నే కోల్పోయిన దయనీయ గాథ. ఈ ప్రమాదంలో అత్యంత విషాదం. ఒకే కుటుంబంలోని భార్య, భర్త, 2 పిల్లలు, మొత్తం కుటుంబం అగ్నికి ఆహుతయ్యారు. మాలకొండయ్య, సుశీల దంపతులు కష్టపడి కన్న కొడుకుని పెద్ద చదువులు చదివించారు. వీరి కుమారుడు గోళ్ల రమేష్ బెంగళూరులోని హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీలో పనిచేస్తున్నారు. దీపావళి సెలవులకని వచ్చి బెంగళూరు తిరుగు ప్రయాణంలో మొత్తం కుటుంబం మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో 31 ఏళ్ల గోళ్ల రమేష్, 27 ఏళ్ల అనుష, 7 ఏళ్ల శశాంత్, 4 ఏళ్ల మన్విత సజీవ దహనమవటంతో వీరి స్వగ్రామమైన నెల్లూరు జిల్లా గోళ్లవారిపల్లెల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నలుగురిని ఒకేసారి కోల్పోయిన మాలకొండయ్య, సుశీల దంపతుల రోదన వర్ణనాతీతం. మేఘనాథ్కి పట్టుమని 25 ఏళ్లు కూడా లేవు. అంతలోనే అతని ఆయుష్ నిండిపోయింది. బీటెక్ చదువుకున్న మేఘనాథ్ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభికి చెందిన వ్యక్తి. చిట్టోజు శ్రీనివాసరావు, విజయలక్ష్మి దంపతుల కొడుకైన మేఘనాథ్ 5 నెలల క్రితమే బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరారు. దీపావళి పండుగ చెల్లి యశ్వినితో జరుపుకోవాలని ఇంటికొచ్చి తిరిగి వెళ్తుండగా మృత్యువాత పడ్డారు. బీహార్ నుంచి 2 నెలల క్రితమే హైదరాబాద్ వచ్చిన అమృత్ది మరో విషాదగాథ. బీహార్ రాష్ట్రం మధుబని ప్రాంతంలోని బేణిపట్టి గ్రామానికి చెందిన 19 ఏళ్ల అమృత్ కుమార్ ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యారు. తన అన్న కృష్ణతో కలిసి దిల్చుక్ నగర్లో అద్దెకుంటూ కార్పెంటర్గా పనిచేసుకుంటూ బతుకుతున్నాడు అమృత్ కుమార్. బెంగళూరులో పని దొరకటంతో తన బంధువు ద్వారా బస్ టికెట్ బుక్ చేయించుకున్నాడు. కుక్కట్పల్లిలో బస్ మిస్ అవ్వటంతో మృత్యు శకటంగా మారిన వేమూరి కావేరీ బస్సుని బుక్ చేసుకున్నాడు. ఈ ప్రమాదంలో సజీవ దహనమయ్యాడు. దీంతో దిక్కు కోల్పోయిన వీరి కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. ఇక ఈ ప్రమాదంలో బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడుకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ 20 ఏళ్ల ధాత్రి సజీవ దహనమయ్యారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ధాత్రి దసరా పండుగ కోసం హైదరాబాద్లోని తల్లి దగ్గరకొచ్చారు. వ్యక్తిగత పని మీద హైదరాబాద్కి వచ్చిన ధాత్రి బెంగళూరుకి వెళ్లేందుకు ఈ మృత్యువాహనం ఎక్కి ప్రాణాలు కోల్పోయారు.
గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరగడంతో మూసిన కళ్లు తెరవకుండానే మృత్యువు ఒడికి చేరారు ధాత్రి. 2 ఏళ్ల క్రితమే క్యాన్సర్తో ధాత్రి తండ్రి మృతి చెందారు. కూతురు ఉద్యోగంలో చేరిందని ఓ రైతు కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందం అంతలోనే ఆవిరైంది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని వస్తాకొండూరు గ్రామానికి చెందిన మహేశ్వరం శ్రీనివాసరెడ్డి, విజిత దంపతులకు 2 కుమార్తెలు. పెద్ద కూతురు ఉష ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. చిన్న కుమార్తె అయిన అనూష బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. దీపావళికి సొంతూరికి వచ్చి మృత్యువాత పడింది. అనూష మరణ వార్త ఆ రైతు కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టింది. క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తున్న కోనసీమ జిల్లా రావులపాలెనికి చెందిన 39 ఏళ్ల కొవ్వూరి శ్రీనివాసరెడ్డి మృతి చెందారు. క్రేన్లను అద్దెకు తిప్పుకునే శ్రీనివాసరెడ్డి భార్య లక్ష్మీజ్యోతికి వెళ్లొస్తానని చెప్పి తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. తండ్రి కోసం శ్రీనివాసరెడ్డి 12 ఏళ్ల కుమారుడు వెంకట్రెడ్డి, 8 ఏళ్ల కుమార్తె దివ్య, ఆయన భార్య గుండెలవిసేలా రోదిస్తున్నారు. బంధువుల ఇంట్లో పెళ్లికని వచ్చి అనారోగ్యం కారణంగా విదేశీ ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఈ బస్సు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు తల్లి కూతుర్లు సంధ్యారాణి, చందన. మెదక్ జిల్లా శివాయిపల్లికి చెందిన మంగ ఆనంద్ కుమార్ గౌడ్, సంధ్యారాణి దంపతులు మస్కట్లో ఉంటున్నారు. పిల్లలిద్దరూ ఇండియాలోనే ఉంటున్నారు. బంధువుల పెళ్లికని వచ్చిన సంధ్యారాణి భర్త ఆనంద్ కుమార్ గౌడ్ ఇటీవలే తిరిగి మస్కట్ వెళ్లారు. జ్వరం రావడంతో సంధ్యారాణి మస్కట్ ప్రయాణం వాయిదా పడింది. కుమార్తె చందనతో కలిసి బెంగళూరు వెళ్లేందుకు ఈ బస్సెక్కి ప్రాణాలు కోల్పోయారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కృషి డిఫెన్స్ కాలనీలో కర్ణాటకకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాము తన కుటుంబంతో కలిసుంటున్నారు. అతడి అత్త 64 ఏళ్ల ఫిలోమిన్ బేబీ, 41 ఏళ్ల బావమర్తి కిషోర్ కుమార్లు తన కూతురు అల్లుడితో కలిసి దీపావళి సెలవులకు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్కొచ్చారు. తిరుగు ప్రయాణంలో బస్సు ప్రమాదంలో 2 మృత్యువాత పడ్డారు.